హాయ్ గుడ్ మార్నింగ్. టుడే వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. దీనికోసం ఒక ఆనియన్, పచ్చిమిర్చి, చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాతకి మనం చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని బౌల్లోకి వేయాలి. కళాయిలోకి వేసి మొత్తం కొంచెం ఉప్పు వేసి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసి క్యాప్ పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటరే మొత్తం చికెన్ అనేది ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడే 70% వరకు చికెన్ ఉడికిపోతుంది. దీనికి గ్రేవీ కోసం కొన్ని కాజు, ఒక 2 టమాటోస్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రేవీలాగా పట్టుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి చికెన్ని కదుపుతూ ఉండాలి. ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి. ఆ వాటర్ మళ్ళీ ఇరిగిపోయేంత వరకు మనం ఆ చికెన్ని ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న గ్రేవీని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా గ్రేవీ వేసుకొని ఆ మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇవే వాటర్, మనం వాటర్ వేయము, వాటర్ కూడా దాంట్లో వేసి ఉడికించాలి. ఇలా మొత్తాన్ని కలిపేసి ఆ టమాటా, కాజు పచ్చివాసన పోయే వరకు మొత్తం అన్ని చికెన్ అనేది ఇంకా ఉడికించాలి. ఇలా చికెన్ ఉడికిపోయాక 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక చిటికెడు జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మొత్తాన్ని కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్ యూ.